నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరు కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీకు అందరు కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే గాంధీనగర్ సపరేట్ గ్రామ పంచాయతీ కావాలి, మళ్ళీ మీకు ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ కావాలని అంటే అదొక చిరకాల కోరిక ఉండే. మరి నా చేతుల మీదుగా ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకొని చాలా బాగా కట్టారు. మంచి లొకేషన్ కూడా బాగుంది, గాలి వెళ్తురు అంతా కూడా కొంచెం కొన్ని చుట్టూ కొన్ని చెట్లు పెట్టుకొని మంచిగా ఉంటే ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎక్కువ టైం తీసుకోకుండా మీ గాంధీనగర్ ఇక్కడున్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం అంటే మనకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. కొన్ని మీ తాండాలో ఎవరెవరైతే ఇండ్లు లేరో వాళ్ళు మరి అంటే మన గ్రామంలో వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు రండి. మీరు ముగ్గు పోసుకొని ఎలిజిబుల్ ఉంటే మరి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. ఒక 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుండి సహాయకారం చేస్తాము. 400 నుండి 600 ఎస్ఎఫ్టీ వరకే కట్టుకోవచ్చు. 400 ఎస్ఎఫ్టీకి గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా కావాలంటే మీరు 1 లక్ష 2 లక్షలు వేసుకొని ఇంకా 200 ఎస్ఎఫ్టీ కట్టుకోవచ్చు. సో దానికి మీరు ముందుకు రండి. మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే ఈ రేషన్ కార్డులు లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఒక నెల రోజులు వస్తాయి. మళ్ళీ ఇంకా ఇక్కడ భూమి సమస్య ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు పోడు భూమి సమస్య కానీ ఇంకా ఉంటే ఇలా మనం భూభారతి చట్టం తెచ్చినాం. మళ్ళీ పాత ధరణిని తీసేసినాము, భూభారతి చట్టం వచ్చింది. దాన్ని మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2వ తారీఖు నుండి మరి మన ఇండిపెండెన్స్ డే 15th ఆగస్టు వరకు డ్రైవ్ నడుస్తూ ఉంటుంది. ఆ మధ్యన మీరు మీ దగ్గరికి అధికారులు వస్తారు, మరి రెవెన్యూ అధికారులు ఇప్పుడు కలెక్టర్ గారు మండల లెవెల్లో మీటింగ్ పెడతా ఉన్నారు. రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వచ్చి గ్రామ పంచాయతీకి మీ ఫిర్యాదులను అడుగుతారు. మీరు అన్నీ కూడా ఏదైనా భూ సమస్యలు ఉంటే పోడు భూమి సమస్యనే కాదు, ఇంకా ఏదైనా అసైన్ భూమి సమస్యలు కానీ లేకపోతే ఇంకేదైనా ధరణిలో తప్పులు జరిగినాయి అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీకు అందరు కూడా సన్న బియ్యం ఇస్తున్నాం కదా. సన్న బియ్యం వస్తున్నాయా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి అదే చెప్తున్నా, ఇల్లు కట్టుకోమని చెప్తున్నా కదా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఉన్నప్పుడు ఎట్లయితే మళ్ళీ ఇంకా మిగతా వంట సామాన్లు ఉండేనో అవన్నీ కూడా రాబోయే కాలంలో ఇస్తాం. సో రైతులకు కూడా మరి అన్ని వడ్లు కూడా మనం కొంటాం. కొంచెం లారీ లేదా ప్రాబ్లం ఉందని చెప్తాను, అది కూడా ఇవాళ రాత్రి వరకు సరిదిద్దుకుంటారు. తర్వాత వడ్లకు కూడా మనం సన్న వడ్లకు కూడా అన్నిటి కూడా బోనస్ కూడా ఇస్తాం. సో ఏం ఇబ్బంది లేకుండా మరి మన గ్రామంలో ఏదో ఒక గ్రామ పంచాయతీ కానీ నేను మళ్ళీ వస్తాను. గ్రామంలో ఏది ఉన్నా మనకు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇంకా ఏది అవసరం ఉన్నా మనం అన్నీ కూడా రాబోయే రోజులలో మనం చేసి పెడతామని చెప్పి